సాయిరామ్. జై శ్రీరామ్. మహానుభావులను నిందిస్తే మనకే నష్టం. మహానుభావులను తిట్టిన, కించపరిచిన, అవమానపరిచిన, దుర్భాషలాడిన ఆ పాపం అనుభవించక తప్పదు. పైగా మనం నిందించడం వల్ల ఆ మహనీయులకు ఇంత కూడా నష్టం జరగదు. వాస్తవం మునుముందు వెల్లడై వారి కీర్తి మరింత ఇనుమడిస్తుంది. ఈ సాయిని ముందు వెనక ఎంతోమంది కించపరిచారు, అవమానపరిచారు, దుర్భాషలాడారు, రాళ్లతో కొట్టారు. ఆ తర్వాత శ్రీ సాయి ఔన్నత్యాన్ని తెలుసుకొని వారే శ్రీ సాయి పాదాలను విడవకుండా పట్టుకొని సేవ చేసుకుని పునీతులయ్యారు. శ్రీ సాయి తన శక్తిని ఉపయోగించి మంత్ర తంత్ర శక్తులను, మహిమలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోవాలని అనుకోలేదు. శక్తి సంపన్నుడైనప్పటికీ మానవ జీవితాన్ని, దాని పరమార్థాన్ని చాటేందుకే మానవ రూపంలో అవతరించి మన జీవితాలను పునీతం చేసిన అద్భుత అవతార పురుషుడాయన. అందుకే మామూలు మనిషిగానే జీవించారు ఆయన. అందరి కష్టాలను, పాపాలను, బాధలను తనపై వేసుకున్నారు. తన బోధనలతో మానవ జన్మలను భూమి మీదే సార్థకతం చేసుకున్న సమర్థ సద్గురువులు శ్రీ సాయినాథుల వారు. కనుక బాబాను మనం ఎంతో భక్తిభావంతో పూజించి బాబావారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.